నువ్వు ఆయన ఏం చేయాలంటే పిలిపియాలి మీ స్టూడియోకి, లేకపోతే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఇస్తాడంటారా? ఇంటర్వ్యూ నేను ఇస్తాడా? చెప్పు రెండు చెప్తున్నా మీరేమన్నా రిఫర్ చేయరా? నేనేం చెప్తున్నా, నేను సెకండ్ వర్డ్ వినాలి నువ్వు. ఆయన స్టూడియోకి రాకపోవచ్చు, పెద్ద మనిషి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫామ్ హౌస్ పెద్ద ఉన్నది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. పర్మిషన్ తీసుకొని పోయి కొన్ని ప్రశ్నలు నేను అడిగిన నేను ఇప్పిస్తా. కేసీఆర్ ఎందుకు అవుతాడు? నేనేమంటున్నా, నువ్వు రాసుకో కొన్ని క్వశ్చన్స్ నేను ఇప్పుడు అడిగినా కదా. నువ్వు ఇంత దోపిడీ చేయడం వల్ల మా హక్కు పోయింది, 4,000 రూపాయలు పెన్షన్ ఆగిపోయింది, 1 తులం బంగారం ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, నువ్వు చేసిన అప్పులకి వడ్డీ కడుతుంది 6,500 కోట్లు, లేకపోతే మొత్తం ఇస్తుండే. ఇవన్నీ నీ వల్లనే ఆటంకం పడ్డది కేసీఆర్. వీటికి ప్రశ్నలు చెప్పు, వాళ్ళకు తిట్టినావు కదా, ఇవి ఎందుకు చేసినావు అని అడిగి. మేము అది డెవలప్ చేసినాం, ఇది డెవలప్ చేసినాం అంటే వచ్చిన తెలంగాణ మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు ఎవడన్నా కానీ? డెవలప్మెంట్ చేయడానికే కదా. మరి నువ్వు నేను అది చేసిన అంటావు, అదనంగా చేసింది ఏంది? 7.5 లక్షలు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూల్చిండు. నేను ఎక్కడ పోతుంటే భూమి విలువ అంత పెరిగిందని అన్నాడు. అవును, మరి ఇప్పుడు నేనే మా పిల్లలో ఎవరో ఇల్లు కొనాలనుకుంటే ₹1 తగ్గుతలేదు ఏ ఫ్లాట్ కూడా. అది కుప్పగూలితే తగ్గాలి కదా. 10,000 గజమో 12,000 గజమో బంజారాల్స్లో ఉంటే ఇప్పుడు 18,000 చెప్తున్నారు. మరి ఎందుకు తగ్గుతలే? గజం కాదు, ఎస్ఎఫ్టీ 18,000 చెప్తున్నారు. మనకి గవర్నమెంట్ రాకముందు 11,000 12,000 ఉండే కొనడానికి. అరే అడగొద్దు, ట్రై చేయొద్దా?